ఫేస్ బాగా గ్లోగా స్మూత్గా కావాలి అంటే ఏం చేయాలి? ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళని చూసినట్టయితే బాగా చర్మం పొడి బారిపోయినట్టుంటుంది చూసారా, వాళ్ళకి ఎక్కువగా స్కిన్ వ్రింకిల్స్ వచ్చేస్తూ ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి తొందరగా చర్మం ముడతబడిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మనం ఫేస్ వాష్ అంటే రోజుకి కనీసం 2 సార్లు అయినా లేదా 3 సార్లు అయినా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇది వాష్ చేసుకోవడమే కాకుండా, ఇప్పుడు స్వెట్ వస్తుంది కదా, చెమట పడుతుంది కదా, చెమట పట్టిన తర్వాత కూడా వెంటనే మీరు వాష్ చేసుకోవాలి. మెయిన్గా ఇది అందరూ చేయాల్సిన పని. దీంతోపాటు రోజుకి మీరు 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ఇది చేయడమే కాకుండా, 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు తాగడమే కాకుండా, రాత్రిపూట మీ యొక్క ఆహారంలో పళ్ళు ఉండేటట్టు చూసుకోండి. ఇంకేమీ అడగట్లేదండి. రాత్రిపూట ఆహారంలో ఇంక మీకు ఏం మార్పు చెప్పట్లేదు నేను, పొద్దున మధ్యాహ్నం ఏం చెప్పట్లేదు. ఒక నైట్ డిన్నర్ ఎర్లీగా తినడం, అది కూడా నైట్ టైం ఎస్పెషల్లీ ఫ్రూట్ డైట్ ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడైతే రాత్రిపూట ఫ్రూట్స్ పెట్టుకుంటారో బాడీ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసేస్తుందో, బాడీ బాగా, ఎస్పెషల్లీ బాడీ అయితే మీ ఫేస్ అయితే రెండు గ్లోగా వచ్చేస్తాయి. దీంతోపాటు వారానికి ఒక 2 సార్లు అయినా లేదా 3 సార్లు అయినా ఏం చేయాలంటే, మీరు మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, జనరలీ మనం చూసినట్టయితే టమోటాస్ ఉంటాయి, పపాయ ఉంటుంది మన ఇంట్లో. సో మీకు వీలైనంత వరకు కుదిరినంతసేపు ఒక 15 to 20 మినిట్స్ మీరు ఏం చేస్తారంటే, టమోటా ఉంటే టమోటాని కానివ్వండి, పపాయ ఉంటే పపాయాని కానివ్వండి, మీ ఇంట్లో ఏది ఉంటే అది వారానికి ఒక 2 సార్లు అయినా 3 సార్లు అయినా ఏం చేస్తారంటే, జస్ట్ మీరు స్క్రబ్ చేసుకోండి. ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసేసుకోవాలి, బాగా స్క్రబ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమోటా తీసుకుంటున్నారు, టమోటాతో ఫేస్ని బాగా స్క్రబ్ చేసేసుకోవడం. లేదు మీ ఇంట్లో పపాయ పీస్ ఉంది, పపాయ పీస్తో ఫేస్ అంతా బాగా స్క్రబ్ చేసేసుకోవడం. ఈ ఒక 15 to 20 మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, స్టీమ్ పెట్టేసుకోండి. ఇప్పుడు స్క్రబ్ చేసుకుంటారు, 15 to 20 మినిట్స్ ఉంటారు కదా, ఆగిన తర్వాత ఏం చేస్తారంటే స్టీమ్ అప్లై చేసేసుకోండి. ఎప్పుడైతే మీరు స్క్రబ్ చేసుకున్న తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందో, స్టీమ్ పెట్టుకుంటారో, ఆ లోపల ఉన్న టాక్సిన్స్ అంతా కూడా త్రూ స్వెట్ ఆ చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. దెన్ ఫేస్ చాలా బాగా గ్లోగా ఉంటుంది.